ఆషాఢ మాసం అంటేనే మనందరికీ గుర్తొచ్చేది ఆషాఢ గుప్త నవరాత్రులు. వీటినే మనము వారాహిదేవి నవరాత్రులు అని కూడా అంటాము. అయితే మొదటిసారి ఈ వారాహిదేవి నవరాత్రులు చేసుకోవాలి అనే వారికైతే చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి కదా. అసలు వారాహిదేవి ఎవరు, అమ్మవారిని ఎలా పూజించాలి, పూజా మందిరంలోనే పూజించాలా లేకపోతే విడిగా పీఠము కలశ స్థాపన చేసుకొని అలాగే అఖండ దీపం పెట్టుకొని నియమ నిష్టలతో ఎలా పూజించాలి, ఇలాంటి డౌట్స్ ఎన్నో వస్తూ ఉంటాయి. అమ్మవారికి వేటితో ఏ పూలతో పూజ చేయాలి, అలాగే అమ్మవారికి ఏ ప్రసాదం పెట్టాలి, అసలు అమ్మవారికి ఏ టైంలో పూజ చేయాలి, ఇలాంటి డౌట్స్ అయితే మొదటిసారి పూజ చేయాలి అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా వస్తాయి. ఈ వీడియోలో అయితే మనం ఆ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకొని అమ్మవారిని మన మనసుకు నచ్చినట్లుగా మనస్ఫూర్తిగా ఈ నవరాత్రులన్నిటిలో పూజించి ఆ అమ్మ ఆశీర్వాదం ఎలా పొందాలో ఈ వీడియోలో అయితే చూద్దాము. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ అలాగే హైప్ కూడా ఇవ్వండి. వారాహి అమ్మవారు అంటే ఎవరు? వారాహి అమ్మవారు అంటే లలితమ్మ రూపంలో నుంచి వచ్చినటువంటి ఒక స్వరూపమే వారాహి అమ్మవారు. అలాగే దుర్గమ్మ సైన్యాధ్యక్షురాలు కూడా అని అంటారు వారాహిదేవిని. ఈ సంవత్సరం మనకి వారాహిదేవి నవరాత్రులు అయితే జూలై 15వ తేదీ నుంచి జూలై 23వ తేదీ వరకు అయితే ఉన్నాయి. ఈ నవరాత్రుల పూజని చేయాలి అనుకునే వాళ్ళకి ముందుగా వచ్చే డౌట్ ఏంటంటే పూజా మందిరంలోనే చేసుకోవచ్చా లేకపోతే ఖచ్చితంగా పీఠం పెట్టి కలశ స్థాపన చేసి అఖండ దీపం పెట్టి ఇలా చేయాలా అనే డౌట్ అయితే వస్తుంది. పూజా మందిరంలో కూర్చొని అమ్మవారికి అష్టోత్తరము ఇవన్నీ చేసుకోవడానికి వీలుగా ఉంది, పూజకి స్థలం బాగానే ఉంది అనుకుంటే మీరు అక్కడే కూర్చొని చేసుకోవచ్చు. లేదు అంటే విడిగా పీఠం పెట్టుకొని అమ్మవారి ఫోటో పెట్టుకొని చేసుకోవచ్చు. కలశ స్థాపన అఖండ దీపం ఖచ్చితంగా పెట్టాలా అని డౌట్ ఉంటుంది కదా. కలశ ఆనవాయితీ ఉంటే మీకు కలశ స్థాపన చేసుకొని పెట్టుకోవచ్చండి. లేదు అంటే మామూలుగా కూడా అమ్మవారి ఫోటో పెట్టుకొని లేదా అమ్మవారి విగ్రహం అయినా పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చు. ఇక అఖండ దీపం విషయానికి వస్తే మేము మేనేజ్ చేయగలము, 9 రోజులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోగలము అనుకుంటేనే పెట్టుకోవాలి. లేదు అంటే అస్సలు పెట్టుకోకుండా నార్మల్గా కూడా మనం ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకొని అమ్మవారికి పూజ అయితే సింపుల్గా చేసుకోవచ్చు. పూజలో అమ్మవారి ఫోటో లేకపోతే ఏం చేయాలి అనే డౌట్ కూడా వస్తుంటుంది కదా. పూజలో అమ్మవారి ఫోటో లేకపోతే మనము మన ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మీ అమ్మవారి ఫోటో అయినా కానీ, దుర్గమ్మ ఫోటో అయినా కానీ, లలితమ్మ ఫోటో అయినా కానీ పూజలో పెట్టుకొని ఆ రూపంలో మనం వారాహి అమ్మవారిని ఊహించుకుంటూ మనమైతే పూజ చేసుకోవచ్చు. లేదు అంటే మనము పసుపు గౌరమ్మని ఎలా అయితే పూజకు తయారు చేసుకుంటామో అలాగే పసుపుతో మనము వారాహి అమ్మవారిని మన చేతులతో మనమే స్వయంగా అమ్మ రూపాన్ని ఆ పసుపు ముద్దలో చేసుకొని ఆ పసుపుని మనము పూజలో పెట్టుకొని కూడా పూజ అయితే చేసుకోవచ్చు. ముందుగా మనం ఎక్కడైతే పూజ చేయాలి అనుకుంటున్నామో ఆ ప్లేస్ని నీట్గా క్లీన్ చేసుకొని ఒక రెడ్ క్లాత్ వేసుకొని ఆ రెడ్ క్లాత్ మీద ఒక పీఠాన్ని అయితే ఉంచుకోవాలి. పీఠానికి పసుపు రాసుకొని పసుపు మీద అష్టదళ పద్మ ముగ్గు వేసి ముగ్గులో పసుపు కుంకుమలు అయితే వేసి అలంకరణ చేసుకోవాలి. పీఠం మీద మనకి వారాహి అమ్మవారి ఫోటో ఉంటే ఫోటో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. అమ్మవారి ఫోటో లేదు అనుకునే వాళ్ళు అమ్మవారిని ఇంకే అమ్మవారి రూపంలో అయినా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. మీ దగ్గర లక్ష్మీ అమ్మవారు, దుర్గమ్మవారు, లలిత అమ్మవారు ఏ ఫోటో ఉన్నా కూడా మీరు అమ్మవారి ఫోటో పెట్టుకొని ఈ వారాహి నవరాత్రులు అయితే చేసుకోవచ్చు. అమ్మవారి ఫోటోని పసుపు కుంకుమ అలాగే గంధము పువ్వులతో అయితే అలంకరించుకోవాలి. మనం ఏ పూజ చేసినా ముందుగా ఆ వినాయకుడిని పూజిస్తాం కదా. మనం చేసేటువంటి ఈ పూజలో ఎటువంటి విఘ్నాలు లేకుండా 9 రోజులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా 9 రోజులు మంచిగా మనసుకు నచ్చినట్లు మనస్ఫూర్తిగా చేసుకునేలాగా చూడమని చెప్పి ముందుగా అయితే మనం గణపతి పూజ అయితే చేసుకోవాలి. పసుపుతో గణపతిని చేసి పీఠం మీద పెట్టుకున్న తర్వాత స్వామికి కుంకుమ బొట్లు అలాగే పువ్వులు అయితే పెట్టుకోవాలి. తర్వాత స్వామికి దీపం వెలిగించి దీపం చూపించాలి. అలాగే స్వామికి ప్రసాదంగా ఒక చిన్న బెల్లం ముక్క కానీ ఇంకేదైనా ప్రసాదంగా పెట్టుకొని స్వామికి నైవేద్యం సమర్పించి తర్వాత ధూపం ఇవ్వాలి. ఆ తర్వాత కర్పూర హారతి కూడా గణపతికి సమర్పించి స్వామి నేను చేసుకోబోయేటువంటి ఈ పూజ ఎటువంటి ఆటంకాలు లేకుండా 9 రోజులు మంచిగా జరిగేలా చూడు అని చెప్పి నమస్కారం చేసుకుంటూ అక్షతలైతే స్వామి దగ్గర వేసుకోవాలి. గణపతి పూజ అయిన తర్వాత ఆ అక్షతలు మనం తలపైన వేసుకోవచ్చు.
గణపతి పూజ అయిన తర్వాత మనమైతే వారాహి అమ్మవారి పూజ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. వారాహి అమ్మవారి విగ్రహం ఉంది అనుకుంటే పూజలో పెట్టుకొని ఈ 9 రోజులు కూడా అమ్మవారికి మనము పసుపుతో, కుంకుమతో, అలాగే గంధము, పాలతో కూడా అభిషేకాలు కూడా చేసుకోవచ్చు. పసుపుతో గౌరమ్మను మనం ఎలా చేసి పూజలో పెట్టుకుంటామో అలాగే ఈ వారాహి అమ్మను కూడా పసుపులో వరాహ రూపంగా ఇలా చేసుకొని పూజలో పెట్టుకోవచ్చు. కలశ స్థాపన చేసి పూజ చేసుకోవాలి అనుకునే వాళ్ళైతే కలశ స్థాపన కోసం మన ఛానల్లో వీడియో అయితే ఉంది. వరలక్ష్మీదేవి వ్రతం అలాగే దుర్గమ్మ నవరాత్రులు 2 వీడియోల్లో కలశ స్థాపన ఎలా చేసుకోవాలి అనేది అయితే ఉంది. ఒకసారి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళైతే వెళ్ళి చెక్ చేయండి. ముందుగా అయితే మనం ఆ వారాహిదేవి అమ్మవారికి సంకల్పం అయితే చెప్పుకోవాలి. మనకి మనసులో ఏదైనా కోరిక ఉంది, ఆ కోరిక కోసమే ఈ నవరాత్రులు అలా చేస్తుంటే మాత్రం ముందుగా ఆ కోరిక చెప్పుకొని అమ్మవారిని తలుచుకొని అయితే పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి. అమ్మవారి ఫోటో ముందు కానీ లేదా అమ్మవారి విగ్రహం ముందు కానీ ఒక చిన్న ప్లేట్ కానీ లేదా తమలపాకు కానీ పెట్టుకోవాలి. ఈ 9 రోజులు అమ్మవారికి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి కుంకుమతో కానీ లేదా కుంకుమతో కలిపిన అక్షతలతో లేదా ఎర్ర పూలతో కానీ అమ్మవారికి పూజ అయితే అష్టోత్తరము, అమ్మవారి కవచము, అమ్మవారి మూల మంత్రము ఇవన్నీ అయితే వారాహి అమ్మవారి 12 నామాలు ఇవన్నీ చదువుకుంటూ అమ్మవారికి అయితే కుంకుమ పూజ అయితే చేసుకోవచ్చు. సంకల్పం చెప్పుకున్న తర్వాత అమ్మవారికి అయితే దీపం చూపించుకొని అలాగే అమ్మవారి అష్టోత్తరము చదవడానికి వస్తుంది అంటే చదువుతూ కుంకుమతో అయితే పూజ చేసుకోవాలి. లేదు అంటే యూట్యూబ్లో ప్లే చేసుకొని వింటూ కూడా పూజ చేసుకోవచ్చు. అలా కూడా రాకపోతే ఓం వారాహిదేవి అయి నమః అని అనుకుంటూ పూజ అయినా చేయొచ్చు. లేదా ఓం శ్రీమాత్రే నమః అని అనుకుంటూ కూడా మనమైతే కుంకుమతో పూజ చేసుకోవచ్చు. అష్టోత్తరం అయిపోయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం అయితే సమర్పిస్తాం కదా. అమ్మవారికి సమర్పించే నైవేద్యంలో డౌట్ వస్తూ ఉంటుంది కదా, ఏం నైవేద్యం పెట్టాలి అమ్మవారికి అని. అమ్మవారికి నవరాత్రులు అంటే మనం పులిహోర, దద్దోజనం ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా. వీటితో పాటు ముఖ్యంగా పెట్టాల్సింది ప్రతిరోజు బెల్లంతో చేసినటువంటి పానకం అయితే ఖచ్చితంగా అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. ఈ మిగతావి పెట్టినా పెట్టకపోయినా అంటే వీలు పడినా పడకపోయినా బెల్లం పానకం అయితే ఖచ్చితంగా పెట్టేలా చూసుకోవాలి. అమ్మవారికి బెల్లం పానకంతో పాటు భూమికి సంబంధించిన దేవత కాబట్టి భూమిలో నుంచి అంటే వేర్లతో వచ్చినటువంటి దుంపలు ఇవన్నీ చాలా ఇష్టమని చెప్తారు కాబట్టి చిలకడ దుంప, ఈ బీట్రూటు, క్యారెట్ ఇవన్నీ కూడా అమ్మవారికి నైవేద్యంగా అయితే పెట్టుకోవచ్చు. దానిమ్మ గింజల్ని కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. నైవేద్యం తర్వాత అయితే అమ్మవారికి మంగళహారతి ఇచ్చి నమస్కారం అయితే చేసుకోవాలి. అమ్మవారిని ఏ టైంలో పూజించాలని డౌట్ వస్తుంది కదా. సూర్యోదయానికి ముందు అంటే వేకువజామునే అంటే చీకటిగా ఉన్నప్పుడే చేసుకోవాలి. ఈవినింగ్ అయితే సూర్యాస్తమయం అయిన తర్వాత చీకటి పడ్డాకే చేసుకోవాలి. వారాహి అమ్మని రాత్రి దేవత అని పిలుస్తారు కాబట్టి అమ్మవారికి చీకటి పడ్డాక పూజ చేస్తారు. ఈ విధంగా అయితే మనం ఎటువంటి ఆర్భాటాలు హడావిడి ఏమీ లేకుండా సింపుల్గా వారాహిదేవి నవరాత్రులు అయితే మనస్ఫూర్తిగా చేసుకోవచ్చు. మొదటిసారి వారాహిదేవి నవరాత్రులు చేయాలి అనుకునే వాళ్ళకి నా వీడియో యూజ్ అయిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే హైప్ కూడా ఇవ్వండి, సబ్స్క్రైబ్ కూడా చేస్తారనుకుంటున్నాను.